హాయ్ యోర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంబిఎన్ బ్లాగ్. ఇయర్స్ ఈరోజు మనం ఏంటంటే వెంకటేషన్ మోటార్స్ ఎర్రగడ్డలో ఉన్నాం. సో మా కజిన్కి అయితే బైక్ కొనడానికి అయితే ఇక్కడికి రావడం జరిగింది. సో బైక్ యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉంటాయి ఏంటి, అదేవిధంగా ఇక్కడ ఉన్న అన్ని మోడల్స్ని ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపించడం జరుగుతుంది. సో కంప్లీట్లీ ఈ వీడియో పూర్తి వరకు చూడండి, చూసి మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. ఈరోజు మనం ఈఎస్ఐ మెట్రో స్టేషన్ పక్కనే ఉన్నటువంటి వెంకటేశ మోటార్స్లో ఉన్నాం. ఇది యమహా షోరూమ్ అనమాట. కంప్లీట్లీ ఆ షోరూంలో అయితే ఉన్నాం. ఇక్కడ యమహాలో ఏంటంటే మనకి స్కూటీస్ దగ్గర నుంచి స్పోర్ట్స్ మోడల్, మిడ్ లెవెల్ అన్ని రకాల వెహికల్స్, టూ వీలర్స్ అయితే మనకి అవైలబిలిటీ ఉంటాయన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకి మంచి మంచి ఆఫర్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ న్యూ ఇయర్ సందర్భంగా. అదేవిధంగా సంక్రాంతి సీజన్ వస్తుంది కాబట్టి మంచి మంచి ఆఫర్స్ కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఏంటంటే మనకి ఇక్కడ మనం వెహికల్ తీసుకున్న వెంటనే మన ముందే వెహికల్ని ఫిట్ చేసి దాన్ని ట్రయల్కి ఇచ్చి అన్నీ మంచిగా చేసి వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు ఏంటంటే మనకి ఇక్కడ మా కజిన్కి ఒక బైక్ అయితే తీసుకోవడం జరుగుతుంది, ఎఫ్జెడ్ వెర్షన్ 4 అనమాట. సో ఇక్కడ చూసారా, ఇవన్నీ ఎఫ్జెడ్ వెర్షన్ 4 వెహికల్స్ అనమాట. ఇక్కడ ఉన్న స్పోర్ట్స్ మోడల్స్ కూడా మీరైతే చూడొచ్చు. సో ఇంక ఇక్కడ ఏంటంటే మనకి చాలా రకాల వెహికల్స్ కూడా ఇదే కాకుండా మనకి ఇంకా చాలా చాలా మోడల్స్ కూడా ఇక్కడైతే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ అన్ని రకాల మోడల్స్ మనకి అవైలబిలిటీ అయితే దొరుకుతాయి. అదేవిధంగా నేను తీసుకునేది ఏంటంటే ఎఫ్జెడ్ 4 వెర్షన్ అనమాట, 2024 మోడల్. ఈ మోడల్లో ఏంటంటే మనకి కంప్లీట్గా బ్లూటూత్ ఆపరేషన్ వస్తుంది. అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనకి ఏదైనా థెఫ్ట్ జరిగినప్పుడు కానివ్వండి, ఇంతకుముందు ఏంటంటే థెఫ్ట్ జరిగిందంటే మనం పోలీస్ కేసు పెట్టి ఆ కేసు గురించి తిరిగి ఆ బైక్ దొరుకుతుందా లేదా అనేది క్లారిటీ ఉండేది కాదు. సో కానీ ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క బైక్లో మంచి ఫీచర్ అయితే ఒకటైతే తీసుకురావడం జరిగింది యమహా వాళ్ళు. ఇదేంటంటే బ్లూటూత్ కనెక్టివిటీ అనమాట. మన బైక్ ఏదైనా థెఫ్ట్ జరిగినా, అదేవిధంగా ఆ బైక్ థెఫ్ట్ జరిగినప్పుడు అది లాస్ట్ ఎక్కడైతే వర్క్ అయ్యింది, అదేవిధంగా అది ఎక్కడికి ఉంది, నావిగేషన్ కంప్లీట్లీ మనకైతే ఈ యొక్క వై కనెక్ట్ అనే యాప్ త్రూ మొత్తం మనకైతే డేటా మొత్తం మనకు అందించడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు బైక్ యొక్క మైలేజ్, సీసీ అన్ని రకాల డీటెయిల్స్ అయితే ఇక్కడ వీళ్ళు డిస్ప్లే చేయడం జరిగింది. లో మనకు బ్లూటూత్ స్పెసిఫిక్ అనేది కనెక్షన్ అనేది ఉంటుంది. దాంట్లో మనకి లాస్ట్ పార్కింగ్ లొకేషన్, మైలేజ్ ఎంత ఇస్తుంది, బ్యాటరీ, ఇంజన్ ఆయిల్ అడ్మిటెడ్ ఉందా లేదా, ఎక్సెట్రా మనకి ఏదైతే ఫీచర్స్ ఉన్నాయో దాంట్లో వై కనెక్ట్ అనేది యాప్ మనకు ఉంటుంది. దాంట్లో ప్రతి ఒక్కటి మనకి డీటెయిల్స్ అనేది అవుపడుతూ ఉంది. బండి ఇంజన్ కండిషన్ ఏదైతే ఉందో ఎక్సెట్రా మనకి మొత్తం అప్డేట్ వస్తుంది. మనకి ఇది మన బ్లూటూత్ క్యూఆర్, ఇది బ్లూటూత్ క్యూఆర్, ఇది మన ఎక్సెట్రా వైర్ కనెక్షన్స్ ఆర్ ఎలక్ట్రిక్ వెహికల్ కి సంబంధించిన కనెక్షన్ అంటే మనకి బ్యాటరీ డిశ్చార్జ్ కాకుండా ఉండాలి అని అంటే మెయిన్ ఏంటి అని అంటే ఎఫ్జెడ్స్ లో కిక్ రాడ్ ఉండదు. ఓకేనా, కిక్ రాడ్ ఉండదు కాబట్టి బ్యాటరీ మీద వెహికల్ అనేది రన్ అవుతుంది. ఆ వెహికల్ రన్నింగ్ కండిషన్లో మనం 5 days నుంచి 1 month ఆర్ 1 week ఎక్సెట్రా ఎన్ని రోజులైనా 5 days కంటే ఎక్కువ వెహికల్ మూవ్ చేయము అన్నప్పుడు మనము ఏంటంటే ఈ బ్యాటరీ ఉంది కదా, బ్యాటరీ ప్లస్ మైనస్. సో ఒక నిమిషం, మన క్లాంప్ స్క్రూ ఫిట్ కావడానికి ఇది మనకి మెయిన్. బ్యాటరీ ప్లస్ ఆర్ మైనస్ ఫిట్ చేయాలంటే ఇది ఒకటి మెయిన్. మనకి ఇది ఉంటే స్క్రూ అనేది ఫిట్ అవుతుంది. ఇవన్నా ప్లస్ కనెక్ట్ చేసేసిన వైర్ బ్యాటరీని ఇడిచేస్తున్నా, ప్లస్ ఒక కనెక్ట్ చేసిన చాలు. నాకు మైనస్ మాత్రం బ్యాటరీ 5 days to 10 days మధ్యలో వెహికల్ తీయను అన్నప్పుడు మాత్రం బ్యాటరీ మాత్రం కంపల్సరీ 80% డిశ్చార్జ్ చేస్తే బెటర్. మీకు ఒక్కసారి ప్రజెంట్ వెహికల్ ఆఫ్ చేసేసుకున్నా, ఫోన్ తీసేసుకోవాల చేతిలోకి, నేను బ్లూటూత్ పెట్టేసుకుంటా, డిస్కనెక్ట్ చూపెడుతుందా, నా చేతిలో ఫోన్ లేదు, నేను ఏం చేస్తాను. నీ ఫోన్ నీ చేతిలో ఉంది, నీ బండి ఆన్ చేసినావు అంటే కనెక్టెడ్, ఆన్ చేసినా కనెక్టెడ్, ఆఫ్ చేసినా డిస్కనెక్టెడ్. నీకు పీ సింబల్ చూపెడుతుంది కదా, అది అనేది నీ పార్కింగ్ లొకేషన్. పీ సింబల్ క్లిక్ చేసుకున్నావు, నావిగేషన్ సింబల్స్ వస్తున్నాయి, నేను నావిగేషన్ క్లిక్ చేసుకున్నాను. ఎస్,
బైక్ బాను ఎన్క్లేవ్, మన షోరూమ్ బాను ఎన్క్లేవ్ బిల్డింగ్లో ఉంది. దాన్ని చూపెట్టేస్తుంది కదా రిజల్ట్స్. ఓకే చలో. మనకి ఇంకో ఆప్షన్ ఏంటంటే ఒక్కసారి ఇక్కడికి చూసుకున్నట్టయితే నువ్వు బండి ఆన్ చేసిన హాయ్ బడ్డీ వచ్చింది. హాయ్ బడ్డీ అనేది ఏదైతే ఉంది చూడు, నీకు నచ్చిన పేరు పెట్టవచ్చు. ఈ ఫోన్ సింబల్, ఇక్కడ ఫోన్ సింబల్ వస్తుంది చూడు, ఫోన్ వస్తే నీకు ఫోన్ సింబల్ అనేది బ్లింక్ అవుతుంది కానీ నంబర్, పేరు, ఊరు, అడ్రస్ ఎక్సెట్రా ఏది చూపెట్టాలి. ఫోన్ సింబల్ జస్ట్ బ్లింక్ అవుతుంది. ఆ సింబల్ బ్లింక్ అవుతుంది, నీకు యాప్లో చూపెడుతుంది పేరు ఎక్సెట్రా దగ్గర ఏమున్నా యాప్ నుంచి చూసుకో. ఇక్కడ జస్ట్ నీకు ఫోన్ వస్తుంది అంతే. డ్రైవింగ్ మోడ్ ఆన్ చేసుకున్నప్పుడు నీకు ఫోన్ కూడా రాదు బ్రో. నార్మల్గా డ్రైవింగ్ మోడ్ ఫోన్లో ఆప్షన్ ఇస్తుండే, ఇదివరకు ఆప్షన్ ఇస్తుండే 4G టైంలో. అప్పుడు నీకు డ్రైవింగ్ మోడ్ ఆన్ చేసుకున్నావు అంటే డ్రైవింగ్ చేసేంతసేపు నీకు ఫోన్ వస్తున్నా ఏమొస్తున్నా నోటిఫికేషన్స్ ఏమైనా అలర్ట్ కాకపోతుంది. నార్మల్గా ఇప్పుడు ఏమైందంటే